అసలు కళ్యాణ్ బాబుని ఇలాగ జీవితంలో ఎప్పుడు చూడలేదు. గూస్ బంప్స్ వచ్చి మీరు కల్ట్ అయితే ఇంకా కంట్లో నీళ్ళు వచ్చేస్తాయి. అసలు ఏం నరుకుతున్నాడు తెలుసా అసలు. ఆ యాక్షన్ సీన్స్ అసలు మామూలుగా లేదు. మొత్తం అసలు సినిమా మొత్తం ఎలివేషన్సే, మీకు ఏం లేదు. మీకు కళ్యాణ్ బాబుని చూస్తూ ఉంటారు మీరు అంతే. బీజిఎం వినిపిది, ఏం వినిపిది, లిరిక్స్ ఏం లేదు. పాటలన్నీ వస్తూ ఉంటాయి కానీ మీకు మొత్తం కాన్సన్ట్రేషన్ కళ్యాణ్ బాబు మీద ఉంటుంది. ఎట్లా అంటే ప్రతి షాట్ అసలు అంత అందంగా ఆయన ఎవరు చూపించలేదు. అది కూడా ఈ ఏజ్లో ఆయన చేసిన ఫైట్స్ అసలు మామూలుగా లేవు. చాలా బాగుంది. ఇంత యుద్ధం చేసి లోపలికి వెళ్ళాం. ఇంకా డబుల్ మెంబర్స్ ఉన్నా కూడా పర్లేదు. ఎంత తోసుకుంటైనా వర్త్ ఇట్, చూడొచ్చు. మర్చిపోలేరు ఈ సినిమాని. ముందే గుర్తుపెట్టుకోండి, కళ్యాణ్ బాబు రాత రాశాడు, పైన వచ్చిన దేవుడు కూడా మార్చలేడు దాన్ని. ముందే చెప్తున్నా, ఖచ్చితంగా ఈ సినిమాతో అన్ని బద్దలైతాయి. నెగటివిటీ స్ప్రెడ్ చేసినా ఎప్పుడు ఆపలేడు ఈ సినిమా. మనల్ని ఎవడు మన ప్రొడ్యూసర్లు సరిగ్గా ప్రమోషన్లు చేయలేదు భయ్య. కళ్యాణ్ బాబు ఉన్నప్పుడు ఆటోమేటిక్గా ప్రమోషన్లు అవసరం లేదు. బట్ పైన బాలీవుడ్ వాళ్ళకి తెలియదు కదా, మనోడు నరుకుడు ఇప్పుడు చూస్తారు. ఇక్కడ నుంచి అర్థమవుతుంది వాళ్ళకి. అర్థమవుతుందా? అయిపోయింది అంతే.